అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నాయకులు చేస్తున్నటువంటి సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, అనుచితమైనటువంటి పోస్టులు కావచ్చు, దీనిపైన కంప్లైంట్ ఇవ్వడానికి అయితే పోలీసులు ఆశ్రయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి టీడీపీ నాయకులు కూడా ఈరోజు ఎస్పీ ఆఫీస్ను కూడా కలిసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు విజయనగరం జిల్లాకు సంబంధించిన నాయకులు అయితే ఉన్నారో వాళ్ళని మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు చెప్పండి, ఈరోజు ఎస్పీ ఆఫీస్కి ఎందుకు వచ్చారు ఏంటి? ఎస్పీ గారి ఆఫీస్కి ముఖ్యంగా సమాజంలో గౌరవంగా ఉన్న చాలామంది నాయకులు ఉన్నారు. మా పార్టీలో అయితే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే లోకేష్ గారు, అనిత గారు, అలాగే మన టీటీడీ చైర్మన్ గారు నాయుడు గారు, ఇలాగే చాలామంది మీద ఆరే కాదు ఇప్పుడు కొన్ని పేర్లు చెప్పాం కానీ చాలామంది మీద ఈ వైకాపా నాయకుల తోలక అండదండతోటి పేడ్ ఆర్టిస్టులు అంటే జీతాలకు పనిచేసిన వాళ్ళతోటి ఈ రకంగా చేయించి వాళ్ళ వెనకతలు ఉండి చాలా ఘోరమైన పదజాలాలతోటి సమాజంలో వారి మనోభావాల్ని ఇబ్బంది పడే విధంగా వీళ్ళు చేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. మేమైతే మాత్రం ఇమ్మీడియట్లీగా వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఈ పోసాని కృష్ణమురళి గారు, ఆయన సినిమా ఆర్టిస్టు, ఆయన వైకాపా లీడర్ కూడా. ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది. సీడీ కూడా ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. మెమోరండంతో సీడీ కూడా ఇచ్చాం. అయితే ఆయన మాట్లాడిన మాటల్లోని కేవలం వ్యక్తిగతమైన దూషణలు చేశాడు. ఆయన ఈ రకమైన దోషణలు చేసినందుకు ఆయన మీద ఇమ్మీడియట్లుగా చట్టరీత్యా మేము అంతా కూడా ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఎస్పీ గారు అతను పిలిచి చట్టరీత్యా చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా ఆశిస్తున్నాం. వీళ్ళందరికీ బిగ్ బాస్ ఒక ఆయన ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి. ఆయన ఆడిస్తుంటాడు ఆ రూమ్లో కూర్చొని. వీళ్ళందరూ కూడా పేడ్ ఆర్టిస్టులు. వీళ్ళంతా కూడా 151 మందిని 5 సంవత్సరాలు గెలిపించిన ప్రజలు ఈరోజు 11 మందికి దిగజారిపారంటే వాళ్ళు ప్రజా వ్యతిరేక విధానాలు ఎన్ని చేశారో మన అందరికీ కూడా అర్థమవుతుంది. ఈరోజు కూడా వాళ్ళు గెలిచిన 11 మంది, ఈయన పులివెందులకు గెలిచాడు, ఈయన 11 మంది కూడా ఈ రోజుకి కూడా ప్రజల్లో కానీ అలాగే చట్టసభల్లో కానీ రాకుండా వాళ్ళు ఏంటంటే చీకటి బతుకుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజలు ఎన్నుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రజల్లోకి వచ్చి పనిచేయాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలి, వాళ్ళ ప్రాంతం గురించి అడగాలి. ఇదేది కూడా అసెంబ్లీ రాకుండా చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఇమీడియట్లీగా స్పీకర్ గారు వాళ్ళ తాలూకా సభ్యత్వాన్ని ఇమీడియట్లీగా రద్దు చేసి వాళ్ళని డిస్మిస్ చేయవలసిన బాధ్యత స్పీకర్ మీద ఉన్నదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఓకే, మీరు చెప్పండి, జిల్లా తరపున ఎటువంటి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చే అసలు ఏం జరుగుతుంది? ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే సభ్య సమాజానికి ఫిల్మ్ స్టార్స్ కానివ్వండి, రాజకీయ నాయకులు కానీ ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. అలా కాకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి 6 మాసాలు కూడా కాలేదు. 6 మాసాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, అలాగే చూసుకుంటే నారా లోకేష్ కావచ్చు, అలాగే బిఆర్ నాయుడు గారు, వీళ్ళందరూ కూడా అన్నిత్యం కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి 5 ఏళ్ళు ఈ వైకాపా పాలనలో పూర్తిగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు కల్పించాలనే ఆలోచనతో మంచి పారదర్శకంగా వాళ్ళ ముందుకెళ్తుంటే వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులాగా వచ్చి తప్పుడు ఆరోపణలు చేసి రాష్ట్ర భవిష్యత్తును మంట కలిపే విధంగా వ్యవహరించడం అనేది అత్యంత హేయమైన చర్య. తక్షణమే పోసాని కృష్ణమురళి గారి మీద చర్యలు తీసుకొని ఇలాంటి పరిణామాలు ఉత్పన్నం అవ్వకుండా చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. మీరు చెప్పండి, అసలు ఏంటి, ఎందుకు వచ్చారు ఏంటి? అంటే ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో హిందువులు కలియుగ దైవంగా భావించే శ్రీ 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 వెంకటేశ్వర స్వామి. ఆ స్వామి టీటీడీ బోర్డు చైర్మన్ కూడా కనీసం ఆలోచించకుండా అతనుకున్న అపరిపక్వత అంటే మరి ఆ భాషకి ఏం పేరు చెప్పాలో తెలియదు. అంత జుగుప్సాకరమైన సంభాషణలు అంటే ఇంక ఇటువంటి వ్యక్తుల్ని విడిచిపెడితే సమాజంలో లేనిపోని వివాదాలు కూడా దారితీసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే దీన్ని వెనకేసుకుని వచ్చి ఒకరు వస్తారు, సపోర్ట్ చేస్తూ ఒకరు వస్తారు, లేనిపోని ఘర్షణలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. అందువల్ల వీలైనంత త్వరగా ఇటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలి. ఒక రచయిత అయ్యి ఉండి అతను సినిమా యాక్టర్తో పాటు రచయిత అన్నాడు సమాజానికి మంచి సందేశం ఇవ్వాలి కానీ ఇటువంటి భాష వాడడానికి ఆ రచనలు వాడుకోకూడదని. అందువల్ల ఇటువంటి వ్యక్తులను కానీ అంటే లేట్ చేస్తే సమాజానికి మరింత ప్రమాదం, వివాదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారిని కోరడం జరిగింది. మీరు చెప్పండి, ఈరోజు కంప్లైంట్ ఏ విధంగా ఇచ్చారో, అసలు ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారు? ఈరోజు పోసాని కృష్ణమురళి గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్పీ ఆఫీస్లో. ఏంటంటే ఆయన చేసిన వ్యాఖ్యలు అందరినీ కూడా ముఖ్యమంత్రి గారిని
అలాగే ఉప ముఖ్యమంత్రి గారిని, హోమ్ మినిస్టర్ గారిని, నారా లోకేష్ గారిని, అలాగే టీటీడీ చైర్మన్ నాయుడు గారి పైన కూడా కంప్లైంట్, ఆయన వ్యాఖ్యలు చూస్తే అది ఎస్పెషల్లీ నిన్న పవన్ కళ్యాణ్ గారి మీద చాలా ఘోరమైన మాటలు మాట్లాడాడు ఆయన. ఆ విషయంపై మేము ఈరోజు ఎస్పీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అయితే ఆయన్ని వెంటనే శిక్షిస్తే బాగుంటుంది, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేటట్టుగా ఉంది. ఎందుకంటే అందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి చాలామంది కూడా మనస్తాపం చెందున్నారు. కాబట్టి ఎస్పీ గారు వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒకటే చెప్తున్నారు, ఏదైతే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి టీడీపీ నాయకులంతా ఉన్నారో వీళ్ళంతా కూడా ఈరోజు ఎస్పీ ఆఫీస్కి అయితే కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సినీ యాక్టర్గా ఉన్నటువంటి పోసాని కృష్ణమురళి ఎవరైతే ఉన్నారో ఆయన పైన అయితే మాత్రం కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యం జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ పైన అయితే అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపైన అయితే మాత్రం తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. కేవలంగా దీనిపైన మాత్రం ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏదైతే ప్రధానంగా చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులపైన కానీ ఆ కుటుంబ సభ్యులపైన కానీ ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు, అందరి మీద చర్యలు తీసుకోవాలని అయితే మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి మాకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.